యూస్ చేస్తాం. వి డాష్ ఆల్రెడీ ఈటెన్ లంచ్. మనం ఆల్రెడీ తినేసాము. ఈటెన్ ఇక్కడ చూడండి V3 వచ్చింది. నేను ఇంతకు ముందుకు ఒక పాయింట్ చెప్పాను, ముందు వచ్చినప్పుడు చెప్తాను. V3 డైరెక్ట్ గా రాదు అనేసి ఒక పాయింట్ చెప్తాను చూడండి. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ మనకి 2 వేస్ లో వర్క్ చేస్తాయి. ఎలా? ఒకటి ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది, ఇంకొకటి మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుందో అప్పుడు మనకి ఫాలోడ్ బై V3 ఫామ్ ఉంటుంది. మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేస్తే పర్వాలేదు. ఐ హ్యాడ్ మై డిన్నర్, ఓన్లీ 1 వర్బ్ ఉంది కదా, సో అలాంటి టైంలో హ్యాడ్ అనేది మెయిన్ వర్బ్, సో అప్పుడేం పర్వాలేదు. బట్ ఇక్కడ నేను ఐ హావ్ ఆల్రెడీ ఈటెన్ మై లంచ్ ఆర్ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ మై డిన్నర్ అంటే ఇక్కడ ఇది మెయిన్ వర్బ్, ఇక్కడ ఇది ఉన్నది ఆక్సిలరీ వర్బ్. సో ఇక్కడ ఇది ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేస్తుంది కదా, అందుకనే దాని పక్కన మనం V3 ఫామ్ ని పెట్టాలి. ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ లాగా వర్క్ చేసే V3 ఫామ్ పెట్టాలి. మెయిన్ వర్బ్ లాగా వర్క్ చేసే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు, ఇంకొక వర్బ్ రావాలి అనేసి రాదు కూడా. రైట్, ఇక్కడ చూడండి హ్యాజ్ వి అనేది ఇది క్లియర్ కదా, నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి, వీడియో పాజ్ చేసి. నెక్స్ట్ ఈ హ్యాజ్ ని మనము ప్రెజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. హ్యాడ్ ని పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. మళ్ళీ డౌట్, మేడం హ్యావ్ ఎవరికి యూజ్ చేయాలి, హ్యాజ్ ఎవరికి యూజ్ చేయాలి? హ్యావ్ వచ్చేసి ఐ, వి, యు, దే అండ్ ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. అదే హ్యాజ్ వచ్చేసి హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. ఇక్కడ ప్లూరల్ నౌన్స్, ఇక్కడ సింగులర్ నౌన్స్. మళ్ళీ హ్యాడ్ అందరికి యూజ్ చేస్తాం, పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. ఈ రెండిట్లని ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. క్లియర్ కదా? ఇక్కడ మనము ఆల్రెడీ ఈటెన్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్ లో ఉంది. అయితే మీరు అడగొచ్చు, మేడం పాస్ట్ టెన్స్ ఎందుకు కాదు, ప్రజెంట్ ఎందుకు తీసుకోవాలి, పాస్ట్ ఎందుకు తీసుకోవద్దు అని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను, ఇది నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ లో చూసాము, ఇక్కడ ఇది ప్రజెంట్, ఇది పాస్ట్. పాస్ట్ లో 2 యాక్షన్స్ జరిగాయి. ఈ ఫస్ట్ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ యాక్షన్ జరిగింది, ఇది సెకండ్ యాక్షన్, కానీ 2 పాస్ట్ లోనే ఉన్నాయి. సో అలాంటి టైంలో ఫస్ట్ ఏదైతే కంప్లీట్ అయిపోయిందో అప్పుడు దానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేస్తాం. అంటే హ్యాడ్ ప్లస్ V3, పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ ప్లస్ V3. బట్ ఇక్కడ మనకి 2 యాక్షన్స్ కోసం మాట్లాడట్లేదు, ఇక్కడ ఓన్లీ 1 యాక్షన్ కోసం మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ మనం పాస్ట్ పర్ఫెక్ట్ ని యూజ్ చేయదు. అంటే ఏం యూజ్ చేయాలి? ప్రజెంట్ పర్ఫెక్ట్. We have already eaten our lunch or dinner. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉండి కూడా ఇంగ్లీష్ చాలా టఫ్, ఆ ఇంగ్లీష్ ని నేను క్రాక్ చేయలేకపోతున్నాను, అంత నార్త్ వాళ్ళే క్రాక్ చేస్తున్నారు, మన సౌత్ వాళ్ళకి ఎస్పెషల్లీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు, తెలుగు వాళ్ళకి తెలుగులో సరిగ్గా క్లాసెస్ లేక, తెలుగులో సరిగ్గా ఇంగ్లీష్ అర్థం కాక, అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ని అర్థం చేసుకోలేక గవర్నమెంట్ జాబ్స్కి రాద్దాం అనుకొని, లేదంటే రాసి కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యి వన్ మోర్ అటెంప్ట్ అనుకుంటా చాలాసార్లు రాసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి అన్నది నేను జనరల్ గా చెప్పేస్తాను. ఏమేమి ఉంటాయి, మీకు రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. వన్స్ ఇన్ ఏ వైల్ నేను లైవ్ లో కూడా వస్తాను, బట్ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. అన్ని కాన్సెప్ట్స్ బేస్డ్ గా ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మనము క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేపిస్తాము. ఇక్కడ మీకు క్విజ్ ఉంటుంది అండ్ టెస్ట్ ఉంటుంది అండ్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు బ్యాంక్ PO రాస్తున్నారు అనుకోండి, బ్యాంక్ POలో లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ పేపర్ 100% క్వశ్చన్ పేపర్. అది ఏంటి, ఓన్లీ ఇంగ్లీషా మేడం అంటారా? కాదు, ఇంగ్లీష్ కాదు, మీ కాంట్, రీజనింగ్, మీ క్యూటీ ఏదైతే ఉంటుందో అన్ని ఇంగ్లీష్ కూడా. అంత 100% పేపర్, మీ మెయిన్ పేపర్ ఎలా ఉంటుందో అలా ఆ పేపర్ టెస్ట్ రాయడానికి మీకు టైం ఫ్రేమ్లో అక్కడ ఎలా అయితే టైం లిమిట్ ఉంటుందో అలాంటి టైం లిమిట్లో ఇక్కడ మనము క్లాసెస్ని ఆ టెస్ట్ని కండక్ట్ చేస్తాము. సేమ్ ఆన్లైన్ టెస్ట్, టైం అయిపోగానే సెషన్ అవుట్ అయిపోతుంది. మీరు ఎగ్జామ్ రాయగానే అక్కడ మీ మార్క్స్ అక్కడే డిస్ప్లే అవుతాయి. మీకు డిస్ప్లే అవ్వడంతోనే కాదు, మీరు
ఎగ్జామ్ క్లోజ్ అయిన తర్వాత మీకు ఏదైతే క్వశ్చన్స్ మీరు అక్కడ రాసారో, క్వాంట్, రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏదైనా మీది మొత్తం 100% పోర్షన్ది, అవన్నిట్లది మళ్ళీ మీరు ఆన్సర్స్ని వెరిఫై చేసుకోవచ్చు. మీకు అక్కడ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. సో ఈ ఆప్షన్ ఉంది. మీకు కాన్సెప్ట్స్ మనము ఇంగ్లీష్ టు తెలుగు, మన తెలుగు వాళ్ళకి తెలుగు రాకుండా చాలామంది బాధపడుతున్నారు. తెలుగు రాకుండా ఇంగ్లీష్లో, హిందీలో అర్థం చేసుకోలేక గవర్నమెంట్ జాబ్స్ని క్రాక్ చేయలేకపోతున్నారు కదా, వాళ్ళ కోసం కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇంగ్లీష్లో సెంటెన్స్ ఉంటుంది, దాన్ని తెలుగులో మీనింగ్తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగులో మనం ఇస్తాము. అండ్ నెక్స్ట్ క్విజ్ ఉంటుంది, ఆన్లైన్ టెస్టులు ఉంటాయి. ఆ మెయిన్ ఎగ్జామ్ది కాకుండా టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, కాన్సెప్ట్స్ ఉంటాయి, మీకు ఒకాబ్ సిరీస్ ఉంటుంది, ఒకాబ్ అండ్ నెక్స్ట్ PQRS, క్లోజ్ టెస్ట్, మన కాంప్రిహెన్షన్, ఎవ్రీథింగ్ తెలుగు ద్వారా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇది మనది ఇక్కడ చూపించాను. డౌట్స్ క్లియరింగ్కి మనము ఒక ఛానల్ని కూడా పెట్టాము, వాట్సాప్ గ్రూప్ అనేసి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్ అనేసి. అందులో కూడా నేను వన్స్ ఇన్ వైల్ మీతోని లైవ్లో క్వశ్చన్స్ ఏది ఉంటే వాటికి ఆన్సర్ చేస్తాను. అది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది more than 2 lakh పీపుల్ మనల్ని ట్రస్ట్ చేశారు. ఇది ఫస్ట్ టైం వచ్చింది కాదు, మళ్ళీ మీకు ఒకసారి ఇన్ఫార్మ్ చేద్దామని తీసుకొని వచ్చాను నేను. రైట్, ఇది మనది యాప్ సర్ఫేస్, మన గూగుల్ ప్లే స్టోర్స్లో నుంచి మీరు ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్, ఇది మన యాప్ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అవైలబుల్లో ఉంటుంది. ఏదైనా మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే మీరు నాకు యాప్లో నుంచి కాంటాక్ట్ అవ్వచ్చు.